ఏం తమిళ కోడి కత్తి పార్టీ అన్ని డ్రామాలే. ఈరోజు మీరు చూస్తే ఎలాంటి లీడరు ఒక 5 నిమిషాలు జిల్లా ప్రజానికి అందరం అధ్యయనం చేద్దాం. నిన్న ఇంట్లో వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా చంపేశారు. దాన్ని గుండె ఆగిపోయి చనిపోయారని హార్ట్ అటాక్ అని చిత్రీకరించారు. ఇది చెప్పే మునుపు ఒక విషయం చదివినిపిస్తాను, మీరు వినండి. ఇది కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సరిపోతుంది. అమెరికాలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మనకు సిబిఐ మరిగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో ఉంటుంది. వాళ్ళ అధికారులకు శిక్షణ ఇస్తారు వాళ్ళు. అప్పుడు మొదట చెప్పే మాటలు ఇవి, ఉద్బోధ. దీంట్లో వాళ్ళు చెప్పేది, నేరం చేసిన వాడు ఎప్పుడూ అపరాధ భావంతోనే బతుకుతాడు. అంటే ఒక నేరం చేస్తే అనుమానం ఎప్పుడూ ఆయన గుండెలో ఉంటుంది. ఎందుకంటే అతను చేసిన అపరాధం అతని అంతరాత్మకు తెలుసు కాబట్టి. ఆ అపరాధ భావం ఎంటాడుతున్నంతసేపు వీలైనంత వరకు ఎదుటి వారిని నిందించి పబ్బం గడుపుకోవాలని చూస్తాడు. అది కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పుడు తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తాడు. అంతరాత్మ అపరాధ భావంతో తోడేస్తుంటే పైకి గంభీరంగా సహజంగా నవ్వుతూ ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అతని నటన అతని అంతరాత్మకు తెలుసు. అదే అందరికీ కనిపిస్తుంది. నేను గంభీరంగా ఉన్నానని, అందరిని నమ్మిస్తున్నానని భ్రమలో కృత్రిమంగా ప్రవర్తిస్తూ మరికొన్ని తప్పులు చేస్తాడు. ఆ క్రమంలోనే అతని నేరం అతడు చెప్పకుండానే విడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అపరాధ అంతరాత్మని ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా అందులో నుంచి బయటకు తన్నుకురాక తప్పదు. ఇది వాడు నేర్పించేది. ఎవడైనా తప్పు చేసిన వాడికి అంతరాత్మ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అయితే నువ్వు బుకాయించినా, పైకి కావాలని మాట్లాడినా ఎప్పుడో ఒకసారి అవన్నీ బయట వస్తానే ఉంటాయి. ఈరోజు మీరు ఈ ఉద్దేశంతో ఆలోచించండి. మొన్ననే వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ బాబాయ్ ఇంట్లోనే చంపేశారు. ఇంట్లో చంపిన తర్వాత బాధిత ఏంటి తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. పోలీసులు కేసు అప్పచెప్పాలనా? ఏమంటారు మీరు చెప్పండి? అప్పచెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడప ఊళ్ళో అందరినీ ఆలోచించమంటున్నా. ఒక వ్యక్తి చనిపోతే, గౌరవప్రదమైన వ్యక్తి చనిపోతే, అందులో కూడా చంపబడితే ఇమ్మీడియట్గా పోలీసులకు చెప్పాలి. ఎందుకు దీన్ని గుండె ఆగి చనిపోయాడు, హార్ట్ అటాక్తో చనిపోయాడని చిత్రీకరించారని అడుగుతున్నా. ఏ తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెత్తిన బలమైన గాయాలు, మెదడు బయట వచ్చింది, రక్తం కారింది. ఏం చెప్పారు? బ్లడ్ వామిటింగ్స్ అని నమ్మించని ప్రయత్నం చేశారు. 9 గంటల 17కి ఇక్కడే ఉంటుంది ఆ సాక్షి టీవీ. ఆ టీవీనే వేశారు. నేను అడుగుతున్నా, ఆ టీవీకి ఏమైనా గౌరవం ఉంటే క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజానికానికి. ఇది ఒక టీవీయా? పనికిరాని టీవీ. ఈరోజు కూడా జనార్దన్ రెడ్డి పాపం నా మీటింగ్లో ఉన్నాడు కర్నూలులో. మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇమ్మీడియట్గా అతనికి ఉంటే లేదు వెళ్ళిపోయినాడని టీవీ వేస్తే బూతులు తిట్టాడు వచ్చి మీటింగ్కి వచ్చి. మీకు సిగ్గుంటే ఆ టీవీ మూసేయాల ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయడానికి. హద్దులుంటాయి. అలాంటి తప్పుడు పనులు చేస్తారు వీళ్ళు. నేను అడుగుతున్నా, 9 గంటల 17 నిమిషాలకు వేశారు. చనిపోయింది ఎప్పుడు? రాత్రి.